అంశము నీవు విలువ పెట్టి కొనబడ్డావు. వాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరూ ఆలోచించేది వారి గురించే. వారి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళికలు వేసుకోవడంతోనే రోజు గడిచిపోతుంది. ఒక్కరోజైనా తనను సృజించిన సృష్టికర్తనుగాని, తను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశ్యం గురించి గాని ఆలోచించరు. ఈ శరీరాన్ని వాళ్లే తయారు చేసుకున్నట్లు భావించి మట్టిలో కలిసిపోయే ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలా అని ఆలోచిస్తూనే ఉంటారు. విలాసవంతమైన భవనాలు, కార్లు, ఖరీదైన బట్టలు, శరీరం కష్టపడకుండా ఉండటానికి తగినంత సరంజామా, సుఖవంతమైన జీవితం జీవించటానికి అవసరమైనవన్నీ సమకూర్చుకోవడానికే సమయమంతా కేటాయిస్తారు. దేవుడిచ్చిన శరీరాన్ని ఈ లోకభోగాలు అనుభవించటానికి పెంచి పోషిస్తున్నారు. మన శరీరంలో ఉండే భాగాలు ఏంటో మనకి తెలీదు. ఎంత రక్తం ఉంటుందో, ఎన్ని ఎముకలు ఉంటాయో, ఎంత మాంసము, ఎన్ని నరాలు ఉంటాయో, లోపల మన శరీర భాగాలు ఎలా పనిచేస్తాయో తెలీదు. ఈ శరీరానికి ఏదైనా రోగం వస్తే కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటూ ఆసుపత్రికి పరుగెత్తడం తప్ప అసలు ఏ రోగము రాకుండా చేసుకోలేము. అయినా కూడా ఈ శరీరం మీద మనకే పూర్తి హక్కు ఉన్నట్లు ఈ శరీరం కోసం ఎంత హంగు ఆర్భాటము చేస్తామో. మన శరీరంలో నివసిస్తున్న ఆత్మ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేనంతగా శరీరం గురించి ఆలోచిస్తుంటాము కదా. ఆ ఆత్మ మన శరీరంలో లేకపోతే శరీరం దేనికి పనికొస్తుంది? మట్టిలో కప్పి పెట్టకపోతే కంపుకొట్టే శరీరానికే కదా మనం విలువ ఇస్తుంది. చనిపోతే పనికిరాని ఈ శరీరం కోసమే కదా చనిపోయే వరకు కష్టపడేది. మన్నైనది వెనుకటవలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ప్రసంగి 12:7. దేవుడు దయచేసిన ఆత్మ మన శరీరములో ఉన్నంతవరకే మన శరీరానికి విలువ. ఈ శరీరముతో మనం చేసే పనుల వలననే మనం పరలోకము వెళ్లాలా, నరకానికి వెళ్లాలా అనేది నిర్ణయించబడుతుంది. ఆదాము చేసిన పాపం వలన వచ్చిన మరణము మానవుల్ని నరకపాత్రుల్ని చేసింది. మరణించిన తర్వాత ఏ మానవుడు నరకానికి వెళ్లకుండా పరలోకములో ఉన్న తండ్రి యొద్దకు తీసుకురావడానికి తన ఏకైక కుమారుడుని మానవుల పాపముల నిమిత్తం శిలువలో బలిగా అర్పించాడు. పాపములకు దాసులుగా ఉన్న మానవుల్ని విడిపించడానికి యేసుక్రీస్తు రక్తాన్ని వెలగా ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు. మన ఆత్మ నివసిస్తున్న ఈ దేహము మనది కాదు. ఈ దేహము మీద మనకు ఎలాంటి హక్కు లేదు. యేసుక్రీస్తు తన చివరి రక్తపు బొట్టు వెచ్చించి కొన్నాడు. అయితే మానవులు అది గ్రహించకుండా తమ జీవితాల్ని ఇంకా ఆ దాసత్వంలోనే ఉంచుతూ యేసు ప్రభువు శిలువలో కార్చిన రక్తాన్ని వృధా చేస్తున్నారు. మనిషి తన శరీరాన్ని ఈ లోకానికి అప్పగించి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమునకు లోనై తనకు తానుగా తన శరీరాన్ని నరకానికి అప్పగించుకుంటున్నాడు. కాబట్టి మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి మహిమ తీసుకురావాలంటే ఈ భూమ్మీద మన దేహముతో దేవుని పనిచేసి ఆయనను మహిమపరచాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా గురించి మేము ప్రయాసపడకుండా నీవు విలువ పెట్టి కొన్న మా దేహముతో నిన్ను మహిమపరచేలాగున మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.